వైసీపీ బాగుంది. ఎలా బాగుందంటారు? పేదవాళ్ళకి పింఛను ఈరోజు తల్లి తండ్రి వాళ్ళకి అన్నం అది పెట్టడంలా ఈ పింఛన్తోనే బతుకుతున్నారు, స్టోరీ బియ్యంతోనే బతుకుతున్నారు. ఈరోజు 7 సంవత్సరం వాళ్ళకి సరిపోతా ఉంది. దానివల్ల తల్లిదండ్రులు కూడా సరిగా చూడాల. దానివల్ల ఈ ప్రభుత్వంలో బాగుంది. పిల్లకాయలకి బాగుంది. స్కూల్ కానీ నాకేం రావాలి సార్. నేను ఉద్యోగస్తులు అంతే, ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యాను కాబట్టి వచ్చాను. అయితే మరి మా పిల్లకాయలు ఇబ్బంది బాగుంది, ఇబ్బంది లేదు. ఇంకా పిల్లల మటుకు వాళ్ళకి మున్సిపాలిటీలో మామూలుగా వాళ్ళకి పథకాల మటుకు వస్తున్నాయి పిల్లకాయలు. అయితే మరి ఏ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానని అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏమంటారంటారు? ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చేదానికే కష్టం ఉంది సార్. వాళ్ళు చెప్పి ఇంకా ఎక్కువ చెప్పారు కాబట్టి ఇవ్వటానికి కష్టం, బడ్జెట్ తక్కువ. ఇప్పుడు ఈయన కరెక్ట్గా నేను ఇవ్వగలను, ఇంతవరకు అయితే నేను ఇవ్వగలను చెప్పాడు కాబట్టి నమ్మొచ్చు. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ పెట్టలేదని చెప్పేసి అంటా ఉన్నారు. రైతు రుణమాఫీ అంటే మనం రుణమాఫీ ఇవ్వాలంటే బడ్జెట్ కావాలి కదా, అది కష్టం కదా. అందుకని ఇవ్వాలి. ఈ మాట చెప్తే ఇవ్వకపోతే బాగుండదు కదా, దానివల్ల ఇవ్వలేని చెప్పారు. మరి అయితే ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారిని ప్రతాప్ రెడ్డి గారిని చూసుకుంటే కనుక మరి ఇద్దరిలో ఎవరు ఎట్లా ఉండబోతుంది పోటీ? ఇద్దరు పోటీ మటుకు గట్టి పోటీ, అది దైవాధీనం అని చెప్పలేము. మరి సరే హ్యాట్రిక్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా ప్రతాప్ రెడ్డి గారికి? ఉండొచ్చు, కానీ మనం గట్టిగా చెప్పలేము. ఎవరు ఎక్కడ అడిగినా బయటపడుతున్నారు జనం. మరి గెలిస్తే నెక్స్ట్ పదవి ఇస్తారంటారా? మరి సరే గెలిస్తే ఇస్తారు, అది సంగతి. మరి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇటు ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు జిల్లానికి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎట్లా ఉండబోతున్నారు అంటారు మరి వాళ్ళిద్దరి మధ్య? అది ప్రజలకే వదిలేయాలి, మనం చెప్పేదానికి లేదు. ఈ సంవత్సరం మటుకు ఈ ఎలక్షన్ మటుకు కష్టంగా ఉంది. ఎక్కడ చెప్పలేదు. ఎక్కడంటే పోటీలు గట్టి పోటీలు, ఇంకా అది ఎంత దైవాధీనం నాకు తెలిసినంత వరకు. మరి అయితే స్టేట్ లో అయితే జగన్ సార్ వస్తారంట, గ్యారెంటీగా వస్తారంటారు. తెలియదు, చెప్పలేము. ఓకే. మరి అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెందిన సాయం ఎలా ఉందంటారన్న? బాగానే ఉంది. కరోనా టైంలో సార్ కాబట్టి చేయగలిగారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా నిలదొక్కొని బడ్జెట్ తెచ్చిపెట్టి ఇంతవరకు పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు స్కూళ్ళు కానీ పిల్లకాయలు కానీ మెడిసిన్ కానీ ఆయుర్వేద ఇది డాక్టర్లు కానీ బాగానే ఉంది మనకు తెలిసినంతవరకు. ఇక ఇబ్బంది అంటే అదే ఇబ్బంది. ఇప్పుడు గెలుపు ఓటమి చెప్పలేము, అది మటుకు దైవాధీనం. అంటే ఇప్పుడు జగన్ సార్ ఎన్ని సీట్లతో వస్తారు అనేది ఏమైనా ఐడియా ఉంది? తెలుసు, కష్టం. గెలుస్తారు, సీట్లు చెప్పలేం, రావు. గెలిచేది ఖాయం, సీట్లు మటుకు చెప్పలేం నాకు తెలిసినంతవరకు. టీడీ ప్రభుత్వం వస్తే వానలో కరువండి వరాంచలేం. నేను రైతుని నష్టపోయా. చంద్రబాబు హయాంలో 6 లక్షలు నష్టపోయా. పొలాలు వేయడం ఎండిపోవడం, అది ఆయన. జగన్మోహన్ రావాలి. రైతు రుణమాఫీ చేయబల్లే, రైతు భరోసా చాలు మాకు. ఆయన వస్తే పంటలు పడతాయా మాకు, అంతవరకు చాలు. మరి అయితే ఇప్పుడు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కావాలి అభివృద్ధి ఏం కావాలి మీకు? ఫీటింగ్ వచ్చింది, 10,000 మందికి ఉపయోగపడుతుంది. సముద్ర తీరం వాళ్ళకి అవసరం. చెప్పండి, పట్టణం ఇంకో సంవత్సరం అయిపోతుంది. అయితే మరి ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ కరోనా టైంలో ఇంతకంటే చేసిన ప్రపంచంలో ఎవరు చేయలేదు. మన రాష్ట్రంలో చేశారు. ఇంజక్షన్లు మనకే ప్రొవైడ్ చేశారు. మేము సబ్సిడీ డివైడ్ చేసాం. రోజుకి 600 ప్యాకెట్లు మేము సప్లై చేసాం 4 కాలనీ. అయితే మరి ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు మరి ఎట్లా ఉండబోతున్నారు? కృష్ణారెడ్డి గారు ఓన్లీ వ్యాపారవేత్త, రైతులకు పనికిరాడు. ప్రతాప్ రెడ్డి గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతారు? డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఆమోదయోగుడు, అందరికీ ఉపయోగపడే మనిషి. ఇట్లాంటి ఇంటికి పోతే గేట్ మన బయటికి పంపిస్తారు. ఇక్కడ కాదు, ఎవరైనా వెల్కమ్, ఎనీ టైం వెల్కమ్. నెల్లూరు జిల్లా చూసుకుంటే ఇద్దరు ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? విజయసాయి రెడ్డి గారు వస్తారు. అంటే ఎట్లా వస్తారంటే ప్రజలకు ఉపయోగపడే మనిషి ఇల్లు
వాళ్ళు వ్యాపారవేత్తలు ఓన్లీ ప్రజలకు ఉపయోగపడదు. 30,000 జగన్ సార్ సీట్లా డెఫినెట్ అన్నీ వస్తాయి. 175 రావాలా వస్తాయి. ప్రజలు మరి ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారికి అయితే ఎంత మెజారిటీ దగ్గర గ్యారెంటీ మరి అది విజయసాయి రెడ్డి గారికి అయితే ఎంత మెజారిటీ గ్యారెంటీ టోటల్ కదా, టోటల్ లక్షల్లో ఉంటాయి. Please subscribe dot news.